ఇంతకుముందు ట్రిప్స్‌కి స్టాప్స్ యాడ్ చేశాం కదండీ! అవి ఇప్పుడు ఎట్లా ఎడిట్ చేయాలి అండ్ ఎట్లా డిలీట్ చేయాలో చూద్దాము. వన్స్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక మీకు ట్రాన్స్‌పోర్ట్ కనిపిస్తుంది కదండీ! దీన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక ట్రిప్స్ లిస్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీరు ఏ ట్రిప్ యొక్క స్టాప్‌నైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ట్రిప్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఈ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదండీ! దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఆ ట్రిప్ ఎదురుగా అక్కడ యాడ్ స్టాప్ కనిపిస్తుంది కదండీ! దాని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక ఇక్కడ ట్రిప్ స్టాప్ అని చెప్పి మనం ఒక పేజ్‌కి నావిగేట్ అవుతామన్నమాట. ఈ పేజ్‌లో మీరు ఏ స్టాప్ అనేది ఎడిట్ చేయాలనుకుంటున్నారో దాన్ని చూజ్ చేసుకొని దాని పక్కన ఉన్న ఈ ఎడిట్ బటన్‌ని క్లిక్ చేయాలి. నేనైతే ప్రస్తుతానికి నర్సన్నపేట అని క్లిక్ చేస్తున్నా. నేను ఇక్కడ ఫీజు మారుస్తున్నా అండి. 11,000 ఇస్తున్నా. వన్స్ మోడిఫికేషన్స్ మీరు ఏమైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో అవి చేంజ్ చేశాక మీకు ఇక్కడ అప్డేట్ బటన్ కనిపిస్తుంది కదండీ! దాని మీద క్లిక్ చేయాలి. చూడండి స్టాప్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. వన్స్ చెక్ చేసుకుందాము ఇది అప్డేట్ అయిందా లేదా అని చెప్పి. చూడండి ఇగోండి ఇంతకుముందు 10,000 ఉండేది. ఇప్పుడు 11,000 వచ్చింది. సో ఈ విధంగా మనం ట్రిప్ యొక్క స్టాప్స్ అనేవి అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ ట్రిప్ యొక్క స్టాప్స్ అనేవి ఎట్లా డిలీట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. నేను ఈ పోలాకి అని చెప్పి ఉంది కదండి, దీన్ని డిలీట్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ మీకు డిలీట్ బటన్ కనిపిస్తుంది కదా స్టాప్ ఎదురుగా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక అది అడుగుతుంది మీరు నిజంగా డిలీట్ చేయాలనుకుంటున్న స్టాప్ని అని చెప్పి. మీరు నిజంగా చేయాలనుకుంటే ఎస్ డిలీట్ మీద క్లిక్ చేయాలి, లేకుంటే క్యాన్సిల్ మీద క్లిక్ చేయాలి. సో నేను ఎస్ డిలీట్ మీద క్లిక్ చేస్తున్నా. చూడండి డిలీట్ అయిపోయింది అనమాట. ఈ విధంగా మనం ఒక టిప్స్ యొక్క స్టాప్స్ అనేవి అప్డేట్ చేసుకోవచ్చు అండ్ డిలీట్ చేసుకోవచ్చు.